ప్రభువైన యేసు నామాన అందరికీ ప్రత్యేకమైన శుభములు. మరోసారి ఎంతకాలం తర్వాత మీతో పాటు వాక్యాన్ని ధ్యానించడానికి దైవం ఇచ్చిన అవకాశాన్ని బట్టి దేవునికి నా నిండు వందనాలు. మరలా వచ్చి చూస్తూ మరలా వాక్యాలు నేర్చుకోవడానికి నాకు అవకాశం ఇస్తున్న మీకు కూడా ప్రత్యేకమైన వందనాలు. మర్చిపోయాను, నూతన సంవత్సర శుభాకాంక్షలు కూడా. గతంలో నాకు ముగ్గురు ప్రసంగికులు మనకి సహాయం చేశారు. వాళ్ళకి ప్రత్యేకమైన వందనాలు. రెవరెండ్ పాల్ నల్లా గారు, రెవరెండ్ డాక్టర్ జీవ్ కుమార్ రావెల్ గారు, రెవరెండ్ జాకీఎస్ కట్టా గారు క్రిస్మస్ టైంలో మనకి వాక్యాన్ని అందించారు. ఈరోజు మనము మత్తయి సువార్త 5వ అధ్యాయము మొదటి 12 వచనాల నుండి ధ్యానించబోతున్నాము. ధన్యులు ధన్యులు ధన్యులు. ధన్యులు ఎవరు? ధన్యత అంటే ఏంటి? ఈ యొక్క ప్రశ్నల గురించి మనం ధ్యానించబోతున్నాము. ఈ 12 వచనాలు ఒకసారి తీయండి. తీసి అందులో ధన్యులు అన్న పదం ఎన్నిసార్లు ఉందో లెక్కెట్టండి, పక్కన రాయండి. ఎవరు ధన్యులు? ధన్యత అంటే ఏంటి? ఈ ప్రశ్నల గురించి మనం ధ్యానించక ముందు వీలైతే కీర్తనలు 1, కీర్తనలు 128 కూడా చదవండి. ఎందుకంటే ఆ రోజు మొదటి శతాబ్దంలో 84, 85 ఆ సంవత్సరాల్లో మత్తయి ధన్యతల గురించి జ్ఞాపకం చేసుకుంటున్నప్పుడు దానికి ముందు యేసయ్య దాదాపు 60 సంవత్సరాల ముందే యేసయ్య ధన్యతల గురించి బోధించినప్పుడు చదువుతున్న వాళ్ళు, మత్తయి సువార్తను చదువుతున్న వాళ్ళు, యేసయ్య ప్రసంగాన్ని వింటున్న వాళ్ళు ఈ 1వ కీర్తనను 128వ కీర్తనను చదివే ఉంటారు. వాళ్ళకి ఈ కీర్తనలు ఎరికై ఉండొచ్చు. ఇన్ని వారాల తర్వాత మరలా వచ్చారండి, ఎందుకు మౌనం అని మీలో ఎంతమందికి ప్రశ్న వస్తుంది. చెప్పేస్తా, మన్నించండి. క్రిస్మస్ ఆ ప్రాంతంలో నేను ఇండియా వచ్చాను. దాదాపు 1 నెల రోజులు ఉన్నాను. ఈ ప్రయాణాల్లో కొంచెం దగ్గు ప్రారంభమైంది. తగ్గిందిలేండి, కొంచెం ఉంది కానీ ఇంకో తగ్గింది. అదొక కారణం. పెద్ద కారణం ఏంటి అంటే నాకు ఒక క్రమశిక్షణ ఉంది. ఒక 3-4 గంటలు ప్రార్థించి పఠించి ప్రిపేర్ కాకపోతే ఈ రోజుకి ఇంకా ఏ ప్రసంగం చేయను. చెయ్యగలను, చేయలేక కాదు. వాక్యం మీదున్న మాకు ఆ రోజుల్లో ఆ గౌరవం అలాంటిది. వాక్యాన్ని చెప్పినప్పుడల్లా వాక్యాన్ని గౌరవించాలి, వినేవాళ్ళని గౌరవించాలి. అందుకనే ప్రార్థిస్తాం, పఠిస్తాం, సిద్ధపడతాం. అది నా యొక్క డిసిప్లిన్లో భాగం. ఎప్పుడు 37 సంవత్సరాల క్రితము నేను మొదటి ప్రసంగం చేసినప్పుడు అంతే, ఈ రోజుకి ఇంకా అంతే. ఈ 3-4 గంటలు పక్కన పట్టకపోతే నేను వచ్చి అంత ధైర్యంగా ప్రసంగం చేయను. అది ధైర్యానికి సంబంధించింది కాదు, గౌరవానికి సంబంధించింది. ఆ ప్రసంగాన్ని, ఆ వాక్యాన్ని కనీసం 5-6 సార్లు చేసిన మరలా వాక్యాన్ని చెప్పాలంటే మరలా నేను కూర్చోవాలి. 3-4 గంటలు కూర్చుని ఆ ప్రిపేర్ అవ్వడం నాకు అలవాటు. ఈ 1 నెల రోజుల్లో నాకు ఆ సమయం దొరకలే. అందుకనే నేను ఈ వీడియోలు
చేయలేను. కానీ ఉపయోగపడిందిలెండి నాకు. వ్యక్తిగతంగా ఉపయోగపడింది. ఎందుకంటే ఎప్పుడు చెప్పడమే కాదు, ఎప్పుడు నేర్పించడమే కాదు, వినడం, నేర్చుకోవడం, ఆ యొక్క అవకాశాలు ఈ నెలలో నాకు దొరికినాయి. నేను ఇండియా వచ్చినప్పుడు మీలో కొంతమందిని కలిశాను. దాన్ని బట్టి మీకు రుణొస్తుంది. ఎందుకంటే మీరు నన్ను వచ్చి కలిస్తే తప్ప కథ కుదరదు. మీరు టైం తీసుకుని దయతో వచ్చి హలో అని చెప్పారు. మీ అందరికీ, వచ్చిన అందరికీ నా వందనాలు. ఇండియాలో ఉన్నప్పుడు ఒక విశేషమైన సంఘటన కూడా జరిగింది. నేను తెలుగులో రాసిన మొదటి పుస్తకం, భారతదేశంలో సంఘ చరిత్ర పుస్తకం రిలీజ్ అయింది. దానిని పబ్లిష్ చేసిన వారికి, రిలీజ్ చేసిన వారికి, ప్రోత్సహించిన వారికి, కొని చదువుతున్న వారికి నా యొక్క నిండు వందనాలు. ఈ మత్తయి సువార్త 5వ అధ్యాయం ప్రారంభంలో అప్పటికే యేసయ్య సేవకు వచ్చేసాడు. బాప్తిసం అయిపోయింది, శోధనలు అయిపోయినాయి. ఈ మొదటి ప్రసంగాల యొక్క ఈ పరిచర్యలో భాగం ఇది. గమనించండి, మత్తయి ఈ ప్రసంగాలను చంక్గా పెడతాడు, పెద్ద పెద్ద భాగాలుగా పెడతాడు. అక్కడక్కడ అదో ఉపమానము, వేరే ఉపమానము, మధ్యలో ఒక మహత్ కార్యము, అద్భుత కార్యము కాకుండా మత్తయి మంచి బోధకుడు, టీచర్. ఏం చేస్తారంటే ఇది టీచింగ్ మెటీరియల్ అని కొన్ని కొన్ని భాగాలుగా పెడతాడు. ఇది అలాంటి భాగాల్లో ఒక భాగం. కొండ మీద ఆ ప్రసంగం. ఏంటండి, మత్తయికి కొండలంటే ఇష్టమా అని మీరు అనుకుంటారు. ఎందుకంటే కనీసం 4 సార్లు మత్తయి కొండలను ప్రస్తావిస్తాడు. ఒకటి అరణ్యంలో శోధన, అక్కడే ఒక దేవాలయం, అక్కడే ఒక కొండ. ఎలా వచ్చింది కొండ? ఎందుకు వచ్చింది? 2, లూకాలో అంత స్పష్టంగా ఉండదు కానీ మత్తయిలో ప్రసంగం చేయడానికి కొండను ఎక్కాను. ఏ కొండ మనకు తెలియదు, ఆయన కొండ ఎక్కాడు ప్రసంగం చేయడానికి. 3, రూపాంతరం అనేది కొండ మీదే జరిగింది. 4, ఇదిగో వెళ్ళండి, సమస్త లోకానికి ఈ సువార్తను చాటించండి, బోధించండి అన్న ఆ యొక్క ఆజ్ఞ కొండ మీద నుండి ఇచ్చాడు. ఇవన్నీ చెప్తున్నప్పుడు మీకు ఎవరి జ్ఞాపకం రావాలంటే మోషే జ్ఞాపకం రావాలి. మత్తయి మనసులోని మోషే. మత్తయి సువార్త చదువుతున్న ఎక్కువ మంది అందులో యూదులు, క్రీస్తును, యేసును నమ్మే యూదులు ఉన్నారు. ఎక్కడ? యాంటియోక్, సిరియా ప్రాంతంలో ఉన్న యూదులకి కొండ అనగానే ఏమి జ్ఞాపకం వస్తుంది అంటే సీనాయి జ్ఞాపకం వస్తుంది, మోషే జ్ఞాపకం వస్తుంది. ఈ కొండల మీదే మోషేకి ఇది వెళ్ళడం, ఆ బోధను, ధర్మాన్ని, తోరాను తీసుకురావడం, వచ్చి బోధించడం. సో ఈ సిరియాలో, యాంటియోక్లో ఉన్న ఈ యొక్క క్రీస్తుని నమ్మే యూదులు ఉన్నారు కదా, మత్తయి యొక్క సంఘం అది. వాళ్ళు యూదులు. వాళ్ళ ప్రశ్న ఏంటంటే, పక్కింటి వాళ్ళు అడుగుతున్నారు, ఏంటి మళ్ళీ ఏదో మనకు మోషే ధర్మం ఉంది కదా, యేసు ధర్మాన్ని తీసుకొస్తున్నారు, తేడా ఏంటి, పోలికేంటి, సంబంధం ఏంటి, ఉన్న ధర్మం చాలదా అని కొంతమంది అడుగుతున్నారు, ఒక విధంగా నిందిస్తున్నారు. ఆల్రెడీ మనం నష్టపోయాము, దేశాన్ని వదిలి వలస వచ్చేసాము ఇక్కడికి,
ఇష్టం లేని చోట కష్టంగా ఉంటున్నాము, మనల్ని ఎవరో ఇక్కడ గౌరవించరు, కలిసి ఉందామంటే మీరు ఏదో క్రీస్తు ధర్మాన్ని తీసుకొస్తున్నారు అని వాళ్ళని కొంచెం తక్కువగా చూస్తున్నారు. అలాంటి వారికి మత్తయ్య చెబుతున్నాడు, ఇదిగో ఆ మోషేకి, ఆ బోధకునికి, ఈ బోధకునికి బంధం ఉంది, సంబంధం ఉంది. ఆ ధర్మానికి, ఈ మార్గానికి, యేసయ్య మార్గానికి సంబంధం ఉంది. ఇది కొత్తగా పైనుండి వచ్చింది కాదు. అందుకనే వంశావళి గురించి మాట్లాడతాడు. అది మన మూలాల్లో నుండి వచ్చింది, మన పద్ధతుల్లో నుండి వచ్చింది. మన యూదా మతం యొక్క ఆ యొక్క ధర్మము మరలా నిర్వచించబడుతుంది. ఈయన బోధకుడు, యేసయ్య బోధకుడు. ఎలాంటి బోధకుడు? మించిన బోధకుడు, మోషేని మించిన బోధకుడు. ఈయన దేవుని యొక్క అధికారాన్ని పొందిన బోధకుడు అని వాళ్ళకి చెప్పడానికి ఆ యొక్క కొండ మీద ప్రసంగంలో ఉన్న ఆ మొదటి 5వ అధ్యాయంలో మొదటి 3 వచనాలని ఫోకస్ చేస్తాడు. అప్పుడు మొదలెడతాడు, ధన్యులు, ధన్యులు, ధన్యులు. ధన్యత అనేది ఒక మార్గం, ధన్యులు అనేది ఒక ఆదరణ పదం. ధన్యులు అవ్వడానికి ఆహ్వానం. ఈ యొక్క మత్తీయ సంఘానికి చెబుతాడు, ఇదేనే మన మార్గం, ధన్యులుగా బతుకుదాము. చాలామంది అంటారు ఐఎమ్ బ్లెస్డ్ అండి అంటారు. చాలామంది అంటారు యు ఆర్ బ్లెస్డ్ అండి అంటారు. అంటే తెలీదు ఆ ధన్యతలు ఎక్కడ ఎలా ఉంటాయో. ధన్యులు ఎవరు? ఈ వచనాల్లో మనకి కనబడుతుంది. మేము ఒక మాట చెప్తాను, మత్తయి లెక్కలో, నా లెక్కలో ధన్యులు అంటూ ఎవరు అంటే యేసయ్యే ధన్యుడు. ధన్యతకు నిర్వచనము, ధన్యతకు మారు రూపము యేసయ్యే, ఇంక ఎవరు కాదు. ఇప్పుడు ఊహించండి, శిష్యులు వింటున్నారు యేసయ్య మాటలు, సంఘం చదువుతుంది మత్తయి యొక్క సువార్త. ఆత్మయందు దీనుడెవరు? నా యేసయ్యే. ప్రజల యొక్క కష్టాలు చూసి, పరిస్థితులను చూసి దుఃఖపడింది ఎవరు? నా యేసయ్యే. సాత్వికుడెవరు? నా యేసయ్యే. కనికరము చేత కదల్చబడింది ఎవరు? నా యేసయ్యే. హృదయ శుద్ధి కలిగింది ఎవరు? నా యేసయ్యే. సమాధాన పరిచింది ఎవరు? నా యేసయ్యే. నీతి నిమిత్తము హింసపడింది ఎవరు? నా యేసయ్యే. నింద, హింస, హేళన పొందింది ఎవరు? నా యేసయ్యే. నా యేసయ్యే ధన్యుడు. నా యేసయ్యే ధన్యతకు మారు పేరు, మారు రూపం. సో యేసయ్య ధన్యుడు. మరి ధన్యతనిచ్చేదెవరు? తన తండ్రి. వాదార్చేది, స్వతంత్రాన్ని ఇచ్చేది తండ్రి. ఇక్కడ ఏంటంటే ఈ ఉన్నంత మాత్రాన మనం ధన్యులం కాదు, ధన్యత ఇచ్చేది దైవమే. ఇప్పుడు మత్తయి యొక్క సంఘము అనుకుంటున్నారు, అప్పటికే వీళ్ళు 1వ కీర్తన చదివారు, 128వ కీర్తన చదివారు, నీ కష్టం ఊరికనే పోదు, నీ కష్టార్జితాన్ని తింటావు. ఆ రోజుల్లో యూదుల యొక్క లెక్క ప్రకారము ఏదన్నా పొందాలంటే బతుకున్నప్పుడు పొందాలి. కాస్త కోస్తో మక్కబీలు వచ్చిన తర్వాత ఏమనుకున్నారంటే ఒక చచ్చిపోయిన తర్వాత కూడా ప్రతిఫలం ఉంటుంది అనుకున్నారు. కానీ ఎక్కువ శాతం బ్రతుకున్నప్పుడే మంచంతా చూస్తాము అనుకున్నారు. అది వేరే పరలోకం వరకు ఆగనవసరం లేదు.
కానీ మత్తయి యొక్క సువార్తలో ఆ పరలోకం ఇక్కడికి వచ్చేసింది, ఇప్పుడే వచ్చేసింది. వీళ్ళు కొంచెం అయోమయంలో ఉన్నారు, కన్ఫ్యూజ్ అయ్యారు. ఇప్పుడా అప్పుడా అని చెప్పేసి. మరి ముఖ్యంగా మత్తయి సువార్త అనగానే, పరలోకం అనగానే దాన్ని మిగిలిన సువార్తలు దేవుని రాజ్యము అంటారు, అంటే దేవుని యొక్క పాలన. పరలోకం ఎందుకన్నాడు? ఆ రోజుల్లో దేవుని యొక్క నామాన్ని అంత ఈజీగా యూదులు సంబోధించరు, జాగ్రత్తగా ఉంటారు. అందుకనే అది వేరే లోకానికి చెందింది, అది వేరే రెల్మ్ అని చెప్పడానికి పరలోకము అని అన్నాడు. ఆ లోకం వచ్చేసింది. అది చాలా రెవల్యూషనరీ, విప్లవాత్మకమైన పదం. మత్తయి సువార్త చదువుతున్న యూదులకి హౌ డేర్, ఆ లోకం ఇక్కడ. మత్తయి అంటాడు, అవును, క్రీస్తులో వచ్చింది, అందుకనే ధన్యతలు. ఆ ధన్యతలు ఇప్పుడు మీరు అనుభవిస్తారు. ఆ ధన్యతలు ఎస్కటాన్, ఇప్పుడు అనంటే అంత్యకాలంలో, అప్పుడు ఇప్పుడు అనుభవిస్తారు అని చెప్పి మత్తయి తన యొక్క సంఘానికి చెప్తున్నాడు. ఎందుకు చెప్పాను కదా, ఇష్టం లేని దేశంలో కష్టంగా ఉన్నారు. ఆ బతుకు ఈ బతుకు, ఎక్కువ నగరాల్లో ఉండేవాళ్ళు వీళ్ళు, చిన్న చిన్న పనులు చేసుకుంటూ. ఎందుకంటే వాళ్ళ దేశంలో ఆల్రెడీ వాళ్ళని చెదరగొట్టారు. ఎవరు? రోమీలు వచ్చి అది దేవాలయం పడగొట్టి శిథిలం చేసి ఉన్న యూదులని ప్రాణాల కొరకు పరిగెట్టుకుని వచ్చేసి ఇష్టం లేని అన్యజనుల మధ్యన యూదులు ఉంటున్నారు, కోపాలు ఉండిపోయినాయి. ఆ అన్యజనులు ఏం చేస్తున్నారు? వీళ్ళని లోకుగా చూస్తున్నారు, నిందిస్తున్నారు, హింసిస్తున్నారు, అవమానిస్తున్నారు. అలాంటి సమయంలో ఇదిగో ఆత్మయందు దీనులు మీరే. ఎందుకంటే మీకు ఏ దిక్కు లేదు. లూకాలో దీనులు అంటారు, కానీ ఇక్కడ ఆత్మయందు దీనులు అంటే అర్థం ఏంటంటే మీకు వేరే దిక్కు లేదు, వేరే దారి లేదు. ఒక మాట చెప్తాను, యేసయ్య జీవితం కూడా నిజం అది. యేసయ్యకి వేరే దిక్కు, వేరే దారి లేదు. తన తండ్రి, అబ్బా నాయన, తన తండ్రే తనకు ఒకే ఒక దిక్కు. ఇప్పుడు మత్తయి యొక్క సంఘానికి కూడా వేరే దిక్కు, దారి లేదు. అందుకనే అంటాడు, ఇదిగో మీదే ఆ లోకం, ఆ రాజ్యం. ఆప్షన్స్ లేవు, తిరగబడే అవకాశాలు కూడా లేవు. మీలో కొందరు సాత్వికులుగా ఉన్నారు, ఉంటే భూలోకాన్ని ఈ లోకంలో స్వతంత్రించుకుంటారు. నీతి కొరకు ఆకలి దప్పులు, ఆకలి వేస్తుంది, దాహం వేస్తుంది, అన్ని రకాల ఆకలి ఉన్నాయి. కానీ నీతి కొరకు ఆకలి అనేది ఉంది కదా, అది అందరికీ ఇవ్వబడలేదు. ఆకలి అనేది అందరికీ ఇవ్వబడిన వరము. నీతి కొరకు ఆకలి అనేది అందరికీ లేని వరం, కొంతమందికి ఉంది. వాళ్ళ గురించి రాస్తాడు. కనికరం, సాధ్యం మీలో కొంతమందికి ఉంది. హృదయశుద్ధ కష్టమే కానీ ప్రయత్నించవచ్చు. సమాధానపరచడమా? అవును, సమాధానం లేని లోకంలో ఉన్నాం, కానీ సమాధానపరచడం అనేది, సమాధాన విత్తులు జల్లడం అనేది మన యొక్క బాధ్యత. దేవుని నిమిత్తము హింస, నీతి నిమిత్తము హింస చూస్తున్నాం ఈ రోజుల్లో. అంటే అప్పుడు మత్తయి సువార్తలప్పుడు చూస్తున్నాము, ఈ రోజుల్లో కూడా చూస్తున్నాము. నీతి నిమిత్తం నిలబడితే హింస తప్పదు. క్రీస్తు కొరకు నింద, హింస, హేళన పొందడం. పరలోకం, ఆలోకం వాళ్ళకి సొంతము. అప్పుడు ఆ లోకంలో వాళ్ళకి ప్రత్యేకమైన ఫలము దాయబడి ఉంది, అది అధికమవుతుంది. ఈ నీతి గురించిన ఆకలి దప్పులు ఉన్నాయి కదా, అక్కడ నాకు నచ్చిన మాట ఏంటంటే, ఆకలి దప్పులు పెరుగుతాయి,
ఆ ఆకలి దప్పుతో పాటు నీతి కూడా పెరుగుతుంది, వృద్ధి చెందుతుంది. ఈ మాట మత్తయ్య తన యొక్క సంఘానికి చెబుతున్నాడు. మర్చిపోకండి, యేసయ్య ఈ ప్రసంగాన్ని చేసినప్పుడు కొండ మీద ఎదురుగా ఉన్నది ఎవరు? శిష్యులు, జన సమూహము. వీళ్ళెవరు ఏ రకం? వీళ్ళు దిక్కులోనే వాళ్ళనండి, దారి లేని వాళ్ళనండి. ఆకలి, లిటరల్గా ఆకలి. ఎందుకు? 3 రోజులు వీళ్ళు భోంచేయకపోయినా ఆకలి వేయలేదంట. అంటే ఆకలికి అలవాటు పడ్డ జన సమూహం. దుఃఖం. ఇటు రోమీలు, ఇటు సొంతోళ్ళు ముక్కలు అయిపోయి ఒకళ్ళ మీద ఒకళ్ళు యుద్ధాలు చేస్తున్నప్పుడు, తమ యొక్క సొంత పిల్లలు చచ్చిపోతున్నప్పుడు రోజుకి శవాల్ని కప్పెడుతూ ఇక చాలులే అని ముందుకు వెళ్ళిపోదామంటే ఇంకొక శవం, ఇంకొక హింస, ఇంకొక బాధ. దుఃఖంలో ఉన్నవాళ్ళు సాత్వికులు ఉన్నారు. అంటే అల్లరి చేసిన వాళ్ళు ఉన్నారు, రౌడీలు ఉన్నారు, అందులో సాత్వికులు కూడా ఉన్నారు. అల్లరి చేసేవాళ్ళు, రౌడీలు, ఆ లూట్ చేసిన వాళ్ళు, దొంగిలించే వాళ్ళు యెరూషలేము ప్రాంతాల్లో, నగరాల్లో ఉంటే, సాత్వికులేమో అరణ్యాలకి కొండలకి వచ్చేసి ఇలాంటి ప్రసంగాలు వింటున్నారు. దీనులు హృదయశుద్ధి కొరకు కష్టపడుతున్నారు. అది ఊరికనే కాదు, దేవుడిచ్చే వరం. సమాధానం. ఎంత హింసలో ఉన్నా సరే సమాధానానికి మార్గం ఉందా అని వెతికే వాళ్ళు ఆ కొండ మీదకి వచ్చారు. నింద పొందుతున్నారు, హింస పొందుతున్నారు. అందరికీ ఈ గుణగణాలు లేవు, కానీ కొన్ని గుణగణాలు అందులో కొంతమందికి ఉన్నాయి. వాళ్ళతో యేసయ్య మాట్లాడుతున్నాడు. కనికరం చూపించండి, కనికరాన్ని పొందుతారు. ఉదయశుద్ధి కలిగి ఉండండి, దేవుణ్ణి చూస్తారు. సమాధానపరచండి, దేవుని కుమారులు కనబడతారు. నీతి నిమిత్తము హింస పొందండి, పరలోక రాజ్యం పొందుతారు. ఇదిగో, ఎవరన్నా మిమ్మల్ని నిందించినప్పుడు, హింసించినప్పుడు సంతోషించండి. ఎందుకు అంటే మీ ఫలం ఆ లోకంలో అధికమవుతుంది. ఈరోజు ఈ మాటలు చెప్తున్నప్పుడు నాకు తెలుసు, ఇటు మన భారతదేశంలోనూ, అమెరికా దేశంలో, నేనున్న దేశంలోనూ, వేరే వేరే దేశాల్లో వేరే దిక్కులేక ఆత్మయందు దీనులు ఉన్నారు. ఇంకా వీళ్ళకి ఇటు ఇన్సూరెన్స్లు కానీ, బ్యాంక్ అకౌంట్లు కానీ, ఉద్యోగాలు కానీ, ఇల్లులు కానీ, బంధుత్వాలు కానీ లేని దిక్కు లేని వాళ్ళు, ఆత్మయందు దీనులు, దేవా నాకు వేరే మార్గం లేదు అన్న వాళ్ళు ఉన్నారు. ఇది వాళ్ళకి ఆదరణ, ఆహ్వానం. అనుకోవచ్చు, ఏంటండి అన్నీ ఉంటేనే ధన్యత అంటారు కదా. లేదండి, ఇది ధన్యతను వేరుగా చూడమని, దృక్పథాన్ని మార్చుకోమని ఇదొక ఆహ్వానము. ఆత్మయందు దీనులుగా ఉండమని ఇదొక ఆహ్వానము. దుఃఖించడం కాదండి, మేము యేసయ్యని ఈ మార్గానికి వచ్చింది అనొచ్చు. లేదు, దుఃఖిస్తున్నారా? ఇది ఆదరణే కాదు, ఆహ్వానం. దుఃఖాన్ని ధన్యతగా చూడమని. ఆకలి దప్పులు, నీతి కొరకు ఆకలిగా ఉన్నారా? నీతి కొరకు ఆకాంక్షిస్తున్నారా? నీతి కొరకు పోరాడుతున్నారా? ఇదిగో ధన్యతే అది. ఇది ఆదరణే కాదు, ఆహ్వానం. దేనికి ఆహ్వానం? నీతి కొరకు ఆకలి కొనమని ఆహ్వానం. ఇదిగో నీకున్న ఆ ఆకలి ఉంది కదా, అదే ధన్యత అని. ఇది దృక్పథాన్ని మార్చే, దృష్టిని మార్చే ఆహ్వానము. హృదయశుద్ధి సాధ్యమా అని అంటారు. సాధ్యమే. సాధ్యం కానిది దేవుడు మనకి ఇవ్వడు. హృదయశుద్ధి ఎలాగుంటుందో మిగిలిన ఆ యొక్క కొండ మీద ప్రసంగాన్ని చదవండి, సమాధానపరచండి. ఆదరణే కాదు, సమాధానపరిచే వారికి ఆహ్వానం, సమాధానపరచిన వాళ్ళకి. ఇది ఆల్సో ఎలాంటి ఆహ్వానం అంటే, సమాధానపరిచే ఆ యొక్క జీవితాన్ని జీవిస్తున్నారు కదా,
ఇదేనయ్యా ధన్యత, మించిన ధన్యత లేదు. నీతి కొరకు హింసపడుతున్నారు కదా, ఏంటి ఈ బ్రతుకులు అని అనుకుంటున్నారు కదా. ఇది ఆదరణే కాదు, ఆహ్వానం. హింసించబడడానికి ఆహ్వానం, హింసను ధన్యతగా చూడడానికి ఆహ్వానం. క్రీస్తు కొరకు నిందపడుతున్నారు, హేనపడుతున్నారు, చూస్తున్నాను. ప్రార్థనలు చేస్తుంటే వస్తున్నారు, తరుగుతున్నారు. ఇంట్లో ప్రార్థనలు చేసుకోనివ్వడం లేదు, రకరకాల మాటలు మాట్లాడుతున్నారు. ధన్యులు, ధన్యులు. ఇది ఆదరణే కాదు, ఆహ్వానం. నిందించబడ్డానికి, నిందను ధన్యతగా చూడడానికి. ఈ ధన్యత మనం పడే దుఃఖాన్ని బట్టి రాదు, సాత్వికాన్ని బట్టి రాదు, ఆకలి దప్పులను బట్టి కాదు, కనికరాన్ని బట్టి కాదు. ధన్యతకు మూలం, కారణం మన దైవం. ఇవన్నీ మనం పడుతున్నప్పుడు మనల్ని ధన్యులుగా చేసేది మన దైవం. అదేనండి మనకు ఆదరణ, అదేనండి మనకు ఆహ్వానం, అదేనండి ధన్యత యొక్క అర్థం. ఇంక వేరే ఐఎమ్ బ్లెస్డ్, యు ఆర్ బ్లెస్డ్, బ్లెస్సింగ్కి వేరే అర్థాలు లేవు. దీనులుగా ఉండడమే, దుఃఖపడడమే, సాత్వికులుగా ఉండడమే, నీతి కొరకు ఆకలి దప్పులు కలిగి ఉండడమే, కనిక్రము కలిగి ఉండడమే, హృదయశుద్ధి కలిగి ఉండడమే, సమాధానపరచడమే, నీతి కొరకు హింసించబడము, యేసయ్య కొరకు నిందలు పడడము. మించిన ధన్యత మనకు లేదు. ఇదిగో ఆయన ధన్యుడు. మనందరూ ధన్యులం కాదు, కానీ ఆయన మార్గంలో వెళ్తే మనందరికీ ధన్యులయ్యే అవకాశం ఉంది. మరి ఆ మార్గాన్ని వెళ్దామా? ఉంటాను మరి, సెలవు.